ఇప్పుడు మనం ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఈ వైకుంఠ ఏకాదశి రోజున భోజనం చేయరాదు అనే విషయం చెప్పబడుతుంది. అంటే ఈ రోజు ఉపవాసం తప్పకుండా ఉండాలని పురాణాలు చెబుతున్నాయండి. ఎందుకంటే ఈ రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం, జాగరణ, హరినామస్మరణ తప్పకుండా చేయాలండి. అయితే ఉపవాసం ఉన్నవారు దశమి నాటి రాత్రి నుండే ఉపవాసం ప్రారంభించాలి. దశమి నాటి రాత్రి, దశమి, ఏకాదశి, ద్వాదశి నాడు ద్వాదశి గడియలు ఉన్నప్పుడే ఉపవాసం విరమించాలి. అలానే ఈ ద్వాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిదండి. ఇప్పుడు మనం ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఈ వైకుంఠ